హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దయావాల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే సింపుల్గా ఇంటర్నెట్లో బ్రౌజ్ చేస్తూ మనీని అయితే ఎలా ఎర్న్ చేయొచ్చు. మనందరికీ తెలుసు కదా, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, మైక్రోసాఫ్ట్ వాళ్ళ బ్రౌజర్. మైక్రోసాఫ్ట్ వాళ్ళు అయితే ఏం చేస్తున్నారంటే సింపుల్గా వాళ్ళ దాంట్లో బ్రౌజ్ చేసినందుకు, ఇంకా పజిల్స్ అయితే కంప్లీట్ చేసినందుకు వాళ్ళైతే కొన్ని రివార్డ్ పాయింట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వాచెస్ అయితే ఇస్తున్నారు, దాన్ని అయితే రీడింగ్ చేసుకోవచ్చు. అది ఎలానో ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాం. దానికైతే ముందుగా మీ దగ్గర అయితే పర్సనల్ కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ ఉండాలి. మీ దగ్గర ల్యాప్టాప్ ఉన్నట్లయితే మీరు మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ని అయితే ఓపెన్ చేయండి. దీనికైతే ముందుగా మీకైతే మైక్రోసాఫ్ట్ అకౌంట్ అయితే కావాలి. మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి మీ టాప్ కార్నర్లో ఇలా యాడ్ అదర్ ప్రొఫైల్స్, యాడ్ ప్రొఫైల్ అయితే క్లిక్ చేయండి. సైన్ ఇన్ టు సింక్ డేటా క్లిక్ చేయండి. క్రియేట్ విత్ ఎనీ మెయిల్. క్రియేట్ న్యూ వన్. గెట్ న్యూ ఈమెయిల్ అడ్రస్. ఇక్కడైతే మీ ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేయండి. పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోండి. మీకైతే న్యూ అకౌంట్ అయితే క్రియేట్ అయింది. ఇక్కడ మీరు చూడొచ్చు టాప్ కార్నర్లో మైక్రోసాఫ్ట్ రివార్డ్స్ అని కనిపిస్తున్నాయి. దాన్ని అయితే మీరు ఓపెన్ చేయండి. చూసారుగా మీకు వ్యూ అయితే ఇలా కనిపిస్తుంది. ఇక్కడ మీకు లెఫ్ట్లో అవైలబుల్ పాయింట్స్ అయితే కనిపిస్తాయి. రైట్లో 2 days పాయింట్స్, అంటే ఈ రోజు మీరు ఎన్ని పాయింట్స్ ఎర్న్ చేశారో అయితే చూపిస్తుంది. మీరు కిందకి వస్తే మీకైతే కొన్ని యాక్టివిటీస్ అయితే డిస్ప్లే అవుతాయి. ఈ యాక్టివిటీస్కి పైన అయితే పాయింట్స్ అయితే మెన్షన్ చేశాడు, అంటే ప్రతి యాక్టివిటీ కంప్లీట్ చేశాక మీకైతే అన్ని పాయింట్స్ అయితే ఎర్న్ అవుతాయి. చూసారుగా మీకైతే యాక్టివిటీ అయితే కంప్లీట్ చేసినట్టు కనిపిస్తుంది. గ్రీన్ టిక్ మార్క్లో మీకైతే పాయింట్స్ అయితే ఎర్న్ అయ్యాయి. ఇలా మీరు ఈ యాక్టివిటీస్ని అయితే కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేస్తే మీకైతే పాయింట్స్ అయితే ఎర్న్ అవుతాయి. వీటిని అయితే మీరు రీడీమ్ చేసుకోవడానికి రీడీమ్కి వెళ్ళండి. మీకైతే కిందన మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఏ వాచెస్ని ప్రొవైడ్ చేస్తున్నారో అవి అయితే డిస్ప్లే అవుతాయి. ఇక్కడ చూడొచ్చు మీకు అమెజాన్ పే గిఫ్ట్ కార్డ్ అయితే ఉంది ఇండియా తరఫున. బుక్ మై షో, ఫ్లిప్కార్ట్, లైఫ్ స్టైల్ 500 రూపీస్ గిఫ్ట్ వచ్చారు. ఇక్కడ మీరైతే చూడొచ్చు చాలా గిఫ్ట్ కార్డ్స్ అయితే ఇస్తున్నారు మైక్రోసాఫ్ట్ వాళ్ళు.
మీకైతే ఇక్కడ చూడొచ్చు ఎన్ని పాయింట్స్కి అయితే ఈ రివార్డ్ని అయితే మీరు రీడింగ్ చేసుకోవచ్చు కనిపిస్తుంది. మీరు అమెజాన్ పే గిఫ్ట్ కార్డ్ని అయితే రీడింగ్ చేసుకోవడానికి 4000 పాయింట్స్ అయితే ఎర్న్ చేయాల్సి ఉంటుంది. మీరు మీ ప్రోగ్రెస్ని అయితే చెక్ చేసుకోవడానికి స్టేటస్లోకి అయితే వెళ్ళాలి. ఇక్కడ చూడొచ్చు మీ లైఫ్ టైం పాయింట్స్ ఎంత ఎర్న్ చేశారు, మీరు ఎన్ని పాయింట్స్ అయితే రీడింగ్ చేశారో కనిపిస్తుంది. మీకు ఇక్కడ లెవెల్ కూడా కనిపిస్తుంది. లెవెల్ అంటే లెవెల్ పెరిగే కొద్దీ మీ సెర్చెస్కి అయితే పాయింట్స్ అయితే పెరుగుతుంటాయి. ఇంకా యాక్టివిటీస్కి అయితే రివార్డ్స్ కూడా పెరుగుతాయి. ఇక్కడ మీరు చూడొచ్చు మీ పాయింట్స్ హిస్టరీని. ఇక్కడైతే మీకు 2 పాయింట్స్ అయితే కనిపిస్తాయి. సెర్చెస్కి అయితే పాయింట్స్ ఇస్తున్నాడు కదా, ఆ పాయింట్స్ అయితే డిస్ప్లే అవుతాయి. 30 సెర్చెస్ 10 సెర్చెస్కి పర్ సెర్చ్కి 3 పాయింట్స్ అయితే ఇస్తున్నాడు. ఇక్కడైతే ఫస్ట్ మన లెవెల్ 1 కాబట్టి మనకి 10 సెర్చెస్ ఇచ్చాడు. లెవెల్ పెరిగే కొద్దీ 200 సెర్చెస్ 300 సెర్చెస్ అయితే వస్తాయి. మాన్యువల్గా మనం సెర్చెస్ని అయితే సెట్ చేయాలా, లేక అది డిఫికల్ట్ అవుతుంది కదా అనుకుంటే మీరైతే సింపుల్గా ఒక టెక్నిక్ అయితే ఉంది, మనకు కావాల్సింది కూడా అదే చెప్తాను. మీరు సెర్చెస్ని ఆటోమేటిక్గా కంప్లీట్ చేయడానికి మీరైతే ఒక ఎక్స్టెన్షన్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికైతే మీరు ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, దాంట్లోకి వెళ్ళి ఎక్స్టెన్షన్స్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడైతే మీకు మైక్రోసాఫ్ట్ ఎక్స్టెన్షన్స్ అయితే కనిపిస్తాయి. ఎక్స్టెన్షన్స్ లోకి వెళ్ళడానికి అయితే లింక్ అయితే కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి మీరు ఎక్స్టెన్షన్ అయితే యాడ్ చేసుకోవచ్చు, లేదా మీరు బ్రౌజర్లో డైరెక్ట్గా సెర్చ్ చేసి ఎక్స్టెన్షన్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఆ ఎక్స్టెన్షన్ ఏంటంటే ఆటోమేట్ బింగ్ సెర్చెస్ అయితే ఎక్స్టెన్షన్. చూసారుగా, ఫస్ట్ అయితే కనిపిస్తుంది ఆటోమేట్ బింగ్ సెర్చెస్, దాన్ని అయితే క్లిక్ చేయండి. ఎక్స్టెన్షన్ అయితే మీ బ్రౌజర్కి అయితే యాడ్ చేసుకోండి. యాడ్ ఎక్స్టెన్షన్. ఇక్కడ మీకైతే టూల్ బార్ లో ఎక్స్టెన్షన్ సింబల్ అయితే కనిపిస్తుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ చూసారుగా మీకైతే ఎక్స్టెన్షన్ అయితే యాడ్ అయిపోయింది. దాన్ని అన్పిన్ చేయండి. ఇక్కడ మీరు చూడొచ్చు, దీన్ని ఎక్స్టెన్షన్ మీద క్లిక్ చేయండి. మీకు ఎక్స్టెన్షన్ వ్యూ అయితే ఇలా కనిపిస్తుంది. ఫస్ట్ది అయితే పీసీ సెర్చెస్, సెకండ్ అయితే మొబైల్ సెర్చెస్. ఇక్కడ డిలే టైం కనిపిస్తుంది. డిలే టైం అంటే మీకు ఒక సెర్చ్కి ఎంత టైం పడుతుంది అనే టైం. మీరైతే మినిమం అని పెట్టుకోండి, మ్యాక్సిమం 2 పెట్టుకోండి. ఇక్కడ సెర్చెస్ మీకు ఎన్ని సెర్చెస్ కావాలో మాన్యువల్గా ఎంటర్ చేయండి. నేనైతే మీకు చూపించడానికి 10 సెర్చెస్ని అయితే ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసి మీరు స్టార్ట్ సెర్చ్ని అయితే క్లిక్ చేయండి. చూసారుగా, ఆటోమేటిక్గా సెర్చెస్ని అయితే అవే కంప్లీట్ చేస్తుంది. మీకు ఇక్కడ చూడొచ్చు సెర్చెస్ లెఫ్ట్ అని కనిపిస్తుంది. సెర్చెస్ అనేవి కంప్లీట్ అయ్యాయి. మీకు రివార్డ్స్ కూడా ఎర్న్ అయ్యాయి. చూడండి, 58 పాయింట్స్ అయితే వచ్చాయి. మీకైతే డౌట్ రావచ్చు, రివార్డ్ పాయింట్స్ తక్కువ ఉన్నాయి, పర్ డేకి తక్కువ పాయింట్స్ వస్తున్నాయి అని అనుకోవచ్చు. ఇక్కడైతే రీడింగ్ చేసుకోవడానికి అయితే మీకైతే 4000 పాయింట్స్ కావాలి. ఇలా 4000 పాయింట్స్ రావాలంటే చాలా టైం పడుతుంది కదా, అది ఎలా అని మీకు డౌట్ రావచ్చు. దానికైతే ఒక టెక్నిక్ ఉంది. ఫస్ట్ టెక్నిక్ ఏంటంటే మీరైతే VPN యూజ్ చేసుకొని డిఫరెంట్ సర్వర్స్ యూజ్ చేసుకొని ప్రతి సర్వర్లో మీకైతే పాయింట్స్ అనేవి డిఫరెంట్ కనిపిస్తాయి, యాక్టివిటీస్ డిఫరెంట్ ఉంటాయి, వాటికి వచ్చే రివార్డ్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. అలా మీరు డిఫరెంట్ సర్వర్స్ని యూజ్ చేసుకొని రివార్డ్స్ని అయితే ఎర్న్ చేయొచ్చు. ఎలా ఎర్న్ చేయొచ్చు అంటే మీరైతే ఎక్స్టెన్షన్స్లోకి వెళ్ళి మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ యాడ్ ఆన్స్ అయితే క్లిక్ చేయండి.
ఇక్కడ మీకు స్టార్టింగ్ హాక్స్ VPN ప్రాక్సీ అని కనిపిస్తుంది, దాన్ని అయితే యాడ్ చేసుకోండి. మీకైతే లాంగ్వేజ్ అయితే అడుగుతుంది, లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. లాగిన్ అవ్వమని అడుగుతుంది. మీరైతే న్యూ యూజర్ కాబట్టి క్రియేట్ అకౌంట్ అని క్లిక్ చేసి అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. నేనైతే లాగిన్ అవుతున్నాను. ఇక్కడైతే మీకు లాగిన్ అయ్యాక మీకైతే 4 కంట్రీస్ యొక్క సర్వర్స్ అయితే కనిపిస్తున్నాయి. మీరు సర్వర్ మీద క్లిక్ చేయండి. చూసారుగా మీకైతే ఆ కంట్రీ యొక్క సర్వర్ లొకేషన్ అయితే కనెక్ట్ అయినట్టు చూస్తుంది. మీరు సింపుల్గా రివార్డ్స్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి. చూసారుగా మీకు వ్యూ అయితే మారిపోయింది. యాక్టివిటీస్ కూడా మారిపోయాయి. డిఫరెంట్ యాక్టివిటీస్ అయితే కనిపిస్తున్నాయి. వాటి పాయింట్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. ఇలా మీరు ప్రతి సర్వర్లో VPN ఆన్ చేసుకొని మీ రివార్డ్ పాయింట్స్ని అయితే ఎక్కువ ఎర్న్ చేసుకోవచ్చు. మీ స్టేటస్లోకి వెళ్ళి చూసినట్లయితే ప్రోగ్రెస్లోకి వెళ్ళండి. సెర్చెస్ చూసారా, 30 సెర్చెస్. ఇందాక మనం ఆల్రెడీ కంప్లీట్ చేసాం, కానీ ఈ సర్వర్ వేరు కాబట్టి ఇక్కడ మీకు కంప్లీట్ చేయనట్టు కనిపిస్తుంది. ఇదైతే మీరు కంప్లీట్ చేసుకోండి. ఇది గైస్ డిఫరెంట్ సర్వర్స్ని యూజ్ చేసుకొని మ్యాక్సిమం పాయింట్స్ని అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు పర్ డేకి. VPNలో అయితే ఇక్కడ హాక్స్ VPNలో అయితే మీకైతే 4 కంట్రీస్ అయితే ఫ్రీగా అవైలబుల్ అవుతున్నాయి. మీకు ఇంకా ఎక్కువ అకౌంట్స్ కావాలంటే మీరైతే ప్రీమియం తీసుకోవాల్సి ఉంటుంది. మాకు ప్రీమియం వద్దు, ఫ్రీగానే లొకేషన్స్ అయితే కావాలనుకుంటే నేనైతే ఇంకొక VPN అయితే మీకు చెప్తాను. దానికోసం మీరు మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ యాడ్-ఆన్స్లోకి వెళ్ళండి. ఇక్కడ విండ్స్క్రైబ్ VPN అయితే మీరైతే యాడ్ చేసుకోండి. చూసారుగా విండ్స్క్రైబ్ VPN అయితే మీరు యాడ్ చేసుకోండి. మీకు VPN అయితే ఓపెన్ అయింది. ఇందులో కూడా మీరైతే లాగిన్ చేసుకోండి. మీకైతే వ్యూ అయితే ఇలా కనిపిస్తుంది. ఆల్రెడీ VPN అయితే కనెక్ట్ అయింది. లొకేషన్ అయితే క్లిక్ చేయండి. మీకైతే ఇక్కడ లొకేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ మీకు స్టార్ మార్క్ ఉంది, ప్రీమియం లొకేషన్. దాన్ని అయితే మీరైతే ప్రీమియం తీసుకున్నాకే అది అవైలబుల్. ప్రీమియం తీసుకున్న వాళ్ళకే ఆ లొకేషన్ అయితే ఓపెన్ అవుతుంది. ప్రీమియం కాకుండా మీకైతే 10 లొకేషన్స్ అయితే ఉన్నాయి ఇందులో. ఆ 10 లొకేషన్స్ యూజ్ చేసుకొని మీరైతే పాయింట్స్ని అయితే ఎర్న్ చేసుకోండి. ఇలా మీరైతే పాయింట్స్ ఎక్కువ పాయింట్స్ని అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు. ఇంకా మీరు డిఫరెంట్ మల్టిపుల్ మైక్రోసాఫ్ట్ అకౌంట్స్ అయితే క్రియేట్ చేసుకొని డిఫరెంట్ సర్వర్స్ యూజ్ చేసుకొని ఆటోమేట్ బింగ్ సెర్చెస్ ఎక్స్టెన్షన్ యూజ్ చేసుకొని మ్యాక్సిమం పాయింట్స్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఎర్న్ చేసుకొని మీరైతే రీడింగ్ కార్డ్ని అయితే రీడింగ్ చేసుకోండి. ఇలా సింపుల్ టెక్నిక్స్తో
మనీని అయితే సింపుల్గా ఎర్న్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఏమన్నా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి.